ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేది కూడా మీ పెళ్లి చేయడానికే. ఎవరిని అడిగి మీరు పెళ్లి చేయాలనుకున్నారు? మా పర్మిషన్ తీసుకున్నారా? అంత సీరియస్ అవుతున్నావేంటి సిద్ధు? మరి మీరు పెళ్ళనగానే తలాడిస్తూ మేము పెళ్లి చేసుకోవాలా? అజ్జి మనసేంటో మంచితనమేంటో అన్నీ తెలుసు కూడా ఈషా కనిపించట్లేదన్న బాధతో ఆవిడ పట్ల మనమెంతో మూర్ఖంగా ప్రవర్తించాం వినోద్. నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ లో ఈ విషయం తెలియపోవటమే మంచిది. చల్సాని గారు, నా మీద మీకు అభిమానం గౌరవం ఉంటే విషయం ఏంటో చెప్పండి. చెప్పండి. సురేంద్ర మన రోజు సిద్ధుల్లో తీసుకొని అడవిలోకి వెళ్తున్నాడంట. వాళ్ళిద్దరికి అక్కడ పెళ్లి చేయాలని చూస్తున్నాడంట. ఏంటి మీరు చెప్పేది? అవును లక్ష్మి, సిద్ధుయే నీ ఫోన్ కి మెసేజ్ ఇచ్చి ఈ విషయం చెప్పాడు. కావాలంటే ఈ మెసేజ్ చూడు. సురేంద్రకి ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా చేస్తున్నాడు? ఇందులో సురేంద్రని తప్పు పట్టలేము. డిఎన్ఏ టెస్ట్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం రోజీని తన కూతురు నందిని అని అనుకుంటున్నాడు. అందుకే సిద్ధితో పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనం అతనికి ఏం చెప్పినా అబద్ధంలానే ఉంటుంది. ముందెలాగైనా అక్కడ జరిగిపోయి పెళ్లి నాపాలి, లేదంటే 3 జీవితాలు అన్యాయం అయిపోతాయి. ముందెలాగైనా పెళ్లి నాపాలి. వద్దు లక్ష్మి, వద్దు. ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్ లో బయటికి రావడం మంచిది కాదు. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. అయినా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఎలా వెతుకుతాం? లేదు చల్సాని గారు, ఇప్పుడు నా ఆరోగ్యం కంటే వాళ్ళ జీవితాలే ముఖ్యం. వాళ్ళెక్కడున్నారో తెలియాలంటే ముందు లోకికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. చెప్పండి అజ్జి. లోకి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సిద్ధు రోసిల్ని సురేంద్ర బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేయబోతున్నాడు. ఏంటజ్జి నువ్వు చెప్పేది? సురేంద్ర గారు సిద్ధు రోజులకి పెళ్లి చేయటం ఏంటి? అవునులోకి, ఈ విషయం నాకిప్పుడే తెలిసింది. సిద్ధు నాకు మెసేజ్ చేసి ఈ విషయం చెప్పాడు. కానీ వాళ్ళెక్కడున్నారో, పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలీదు. ఏదో అడవిలో అని చెప్పాడు, కానీ ఏ అడవి ఏంటి అని ఏమీ చెప్పలేదు. మీరేం టెన్షన్ పడకండి అజ్జి, వాళ్ళు ఎక్కడున్నారో నేను కనుక్కుంటాను. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అలాగే. ఎట్టి పరిస్థితుల్లో బావ బయటికి వెళ్ళకూడదు. వెళ్ళాడంటే ఏదో విధంగా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వెళ్ళిపోతాడు. అలాగే.
ఇక్కడే పెట్టాను, ఏమైపోయాయి? ఏంటి బావా వెతుకుతున్నావు? ఏం లేదులే. ఎక్కడికెళ్తావు బావా? నిన్నీ రోజు బయటికి వెళ్ళనివ్వను. చూస్తూ ఉండు. నిన్నిక్కడే ఉండేలా చేస్తాను. అక్కడ సిద్ధు రోజుల పెళ్లి అయిపోతుంది. పాపం బావా, అక్కడ రోజు సిద్ధులకి పెళ్లి జరగబోతుంది. కానీ నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదల్లేవు. నేను కదలివ్వనుగా. ఏంటి బావా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నాతో చెప్పు, నాకు వీలైనంత హెల్ప్ చేస్తాను. చెప్పు బావా. సరే, కార్ కీస్ ఎక్కడున్నాయి? ఇంకెక్కడుంటాయి? లోపలుంటాయి. లోపల ఎతికాను కానీ లేవు. మార్నింగ్ నువ్వు బాల్కనీలో కూర్చుని పేపర్ చదివావు కదా, అక్కడ ఏమైనా మర్చిపోయావేమో. వెళ్ళి చూడు బావా. బావా, ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. చా, అనవసరంగా టైం వేస్ట్ చేయడం వేస్ట్. ట్యాక్సీలో వెళ్ళటం బెటర్. ఇది కూడా లాక్ పడిపోయిందేంటి? రోజీ, రోజీ, వస్తున్నాను బావా. ఏంటి బావా? ఈ డోర్ లాక్ పడిపోయిందేంటి? అయ్యో అవునా? దీని కీస్ ఎక్కడున్నాయి? తెలీదు బావా. ఉండు, ఎక్కడున్నాయో చూసొస్తాను. ఛ! హ! ఛ! అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. లేట్ అయితే అక్కడ జరగకూడదు తప్పు జరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎలా? ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఏదో ప్లాన్ వేసుకున్నారు. ఏం ప్లాన్ వేసుకుని ఉంటారు?
బావా మొత్తానికి పోలీసు వాడు అనిపించుకున్నావు. టాక్సీ! ఛ! మా నాన్న ఆ రోజే తన కూతురు అనుకొని సిద్ధుతో పెళ్లి జరపాలని చూస్తున్నారు. ఈ పెళ్లి జరిగితే సిద్ధుతో నాకే ప్రాబ్లం లేదు. మా నాన్నగారికి తెలియకుండా నాకు పెద్ద హెల్ప్ చేస్తున్నారు. కానీ లోకి బావ అజ్జిలు మాత్రం ఆపాలని చూస్తున్నారు. దేవుడా, ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి. ఈ శుభవార్త నేను వినేలా చెయ్యి. అజ్జికి మెసేజ్ సెండ్ అయిందో లేదో చూడు సిద్ధు. సెండ్ అయింది రోజీ. మెసేజ్ సెండ్ అయినా కూడా ఇప్పుడు మన పెళ్లి ఎక్కడ జరగబోతోందో మనకి తెలీదు. ఇంకా అజ్జి తాతయ్య వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎక్కడికి వస్తారు? అదే నాకు అర్థం కావట్లేదు. నాన్నా, ఆ? ఏంటమ్మా? ఇప్పుడు మా పెళ్లి ఎక్కడ చేయబోతున్నారు? అదేనమ్మా, తూముంట దగ్గర ఒక గుడి ఉంది. ఆ గుడిలోనే ఇప్పుడు మీ పెళ్లి జరిపించబోతున్నాను. ఫోన్ మాట్లాడడం కుదరక మెసేజ్ చేస్తున్నారా? ఇంకా సేపట్లో మీ పెళ్లి జరగబోతుంది. ఇద్దరూ భార్యాభర్తలైపోతారు. హాయిగా సంతోషంగా కబుర్లు చెప్పుకోకుండా ఇలా ఫోన్ నొక్కుంటావేంటి సిద్ధు? నానా, సిద్ధు ఫోన్. మరేం పర్వాలేదమ్మా, నా అల్లుడి ఫోను భద్రంగా నా దగ్గరే ఉంటుంది. మీ పెళ్లి జరిగిన మరుక్షణమే సిద్ధు ఫోన్ సిద్ధుకి ఇచ్చేస్తాను. ఈయనేంటి రోజీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఇదే మీ ప్లాను? మెసేజ్ చేసి వాళ్ళని రప్పించి మీ పెళ్లి ఆపుకోవాలని అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పెళ్లి ఆగదు. ఎవ్వరూ ఆపలేరు. ఒకసారి కార్ ఆపు డ్రైవర్. ఏ శుభకార్యానికైనా ఆ గుడికి వెళ్ళాలంటే ఈ రాయి మీదుగా నడుచుకుంటూ వెళ్తే ఆ కార్యం శుభంగా పూర్తవుతుందని ఒక నమ్మకం. మనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాం. ఓకేనా? పద. పద సిద్ధు. నందిని పదమ్మా. పద సిద్ధు. రేయ్ సార్, ఆ సిద్ధు మామూలుడు కాదు. ఏ క్షణంలోనైనా పెళ్లి ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరేం టెన్షన్ పడకండి సార్. ఆల్రెడీ గుడి దగ్గర మన రెడీగా ఉన్నారు. ఈ పెళ్లిని ఎవరు ఆపలేరు. ఏ ప్రయత్నం ఫలించదు.
ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియదు. పెళ్ళాపడం ఎలా? నాకు కూడా అదే అర్థం కావట్లేదు సిద్ధు. లక్ష్మి, లోకి మనల్ని ఇక్కడ వెయిట్ చేయమన్నాడు, ఇంకా రాలేదేంటి? లక్ష్మి, నేను ముందే చెప్పాను నువ్వు బయటికి రావద్దని, అయినా నా మాట వినకుండా వచ్చావు. చూడు, ఇప్పుడు జ్వరం కాస్త పెరిగిపోయినట్టుంది. ఇదిగో కనీసం ఈ టాబ్లెట్ వేసుకో. ఏమైందచ్చి? టాబ్లెట్స్ వేసుకుంటున్నావేంటి? మీ అజ్జికి ఉదయం నుండి జ్వరం రా, ఎంత చెప్పినా వినకుండా వచ్చింది. అవునా? ముందు నువ్వు పదజ్జి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దులోకి, ముందు నా హెల్త్ కంటే అక్కడ రోజీ సిద్ధుల లైఫ్ ముఖ్యం. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే వాళ్ళిద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అందుకే ముందు వాళ్ళెక్కడున్నారో కనుక్కోవాలి. లోకి, సిద్ధు పంపిన మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా? కనుక్కున్నానచ్చి. సిద్ధు నీ మొబైల్కి పంపించిన మెసేజ్ వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చింది. అవునా? ఆ ఫారెస్ట్ లో ఓ గుడుంది. ఆ సురేంద్ర వాళ్ళిద్దరికి అక్కడున్న గుళ్ళో పెళ్లి చేయాలని చూస్తున్నాడన్నమాట. పదండి, వెంటనే వెళ్లి ఆ పెళ్లిని ఆపాలి. ఆగజ్జి, అక్కడ ఫారెస్ట్ ఏరియాలో దాదాపు 7-8 గుళ్ళు ఉన్నాయి. నేను అది కనుక్కున్నాను. ఇప్పుడు ఏ గుళ్ళో వాళ్ళిద్దరు పెళ్లి జరగబోతుందో మనకు తెలియదు కదా. సిద్ధు మొబైల్కి కాల్ చేస్తుంటే కలవట్లేదు. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు కనుక్కోవడం ఎలా? అజ్జి, మనం ఇక్కడే ఉండి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే వెళ్ళి ప్రయత్నం చేయటమే మేలు. వికారాబాద్ ఫారెస్ట్కి ఇక్కడి నుంచి దగ్గర రూట్ ఉంది, వెళ్దాం పదండి. తాతయ్య, ఇక్కడి నుంచి కారు వెళ్ళదు. మీరిద్దరూ ఇటువైపు వెళ్ళి వెతకండి, నేను ఇటెళ్ళి వెతుకుతాను. అసలు సిద్ధు రోజుల పెళ్లి ఎక్కడ జరుగుతుందో లోకి బావకి అజ్జికి ఏమైనా తెలిసిందా? కొంప తీసి వీళ్ళిద్దరూ ఆ పెళ్లి ఆపేశారా?